హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక మంచి కొరియన్ స్కిన్ కేర్ కావాలి అనుకుంటే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. యాక్చువల్గా మన స్కిన్ కూడా చాలా గ్లాసీగా ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మన స్కిన్లో ఉన్నటువంటి మట్టి మురికిని బయటికి పంపించేసి స్కిన్ని అందంగా పాలిష్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. నేను మీకు ఇంకొకటి చెప్తానండి. ఇది మీరు ఎన్ని రోజులు యూజ్ చేస్తున్నారో అన్ని రోజులు పుదీనా వాటర్ని తీసుకోండి. అంటే పుదీనా ఆకులను మరగపెట్టి ఆ వాటర్ని ఎర్లీ మార్నింగ్ తీసుకోండి ఫిల్టర్ చేసి. దీనివల్ల మీ స్కిన్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మన కొరియన్ స్కిన్ కేర్కి వెళ్ళిపోదామా. ఫస్ట్ నేను రైస్ని ఓవర్ నైట్ నానబెట్టానండి. బియ్యాన్ని రాత్రంతా నానబెట్టుకున్నాను నేను ఇలాగా. మీరు ఖచ్చితంగా 1 డే అయినా నానబెట్టుకోండి, ఓకేనా. మనకు అది చిక్కగా రావాలన్నమాట. గింజ అనేది బాగా మెత్తబడిపోవాలి, వైట్ కలర్లోకి వచ్చేసేయాలన్నమాట. కొరియన్స్ రైస్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారండి. వాళ్ళ స్కిన్ అంత అందంగా గ్లాసీగా ఉండటానికి కారణం రైసేనంట. ఇలా రైస్ని మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్ చేసుకోండి, మనకి పాలలాగా వస్తాయి అన్నమాట. ఇది చాలా చాలా మంచి చేస్తుంది మీ స్కిన్కి. మీకు బాగా మంగు మచ్చలు ఉన్నాయా, పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది, ట్యాన్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఒకసారి అది యూజ్ చేయండి. ఎస్, ఇట్లా దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆలోవెరా జెల్ని యూజ్ చేయండి. యాక్చువల్గా ఆలోవెరా జెల్ ఇంట్లో ఉన్నది తీసుకోండి. నార్మల్గా మీరు ఇంట్లో పండించుకుంటారు కదా, అది తీసుకోండి. లేదు అనుకున్నప్పుడు మీరు పతాంజలి కానీ ఇండస్ వ్యాలీ అయితే చాలా చాలా బాగుందండి. నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ పాలను కలుపుకోండి. పాలంటే పచ్చి పాలండి, కాగబెట్టుకున్న పాలు కాదు. పచ్చి పాలను కూడా వేసుకొని చక్కగా 3 మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మీరు పార్లర్కి వెళ్ళి అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోబోయే ముందు ఒక్కసారి ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీరు ఇది నైట్ టైం అప్లై చేసుకోండి. ఎర్లీ మార్నింగ్కి స్కిన్ చాలా ఫ్రెష్గా, చాలా గ్లాసీగా, అందంగా ఉంటుందన్నమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇందులో కొంచెం బియ్యపిండి కలపండి. బియ్యపిండి కూడా అండి మీరు ఇంట్లోనే జల్లించుకోండి. బయట కొనుక్కునేవి అంత సేఫ్ కాదు కాబట్టి మన స్కిన్కి. మీరు దీన్ని ఉండలు కట్టకుండా కలుపుకోండి, ఒక క్రీమ్ లాగా వచ్చేలాగా కలుపుకోండి. అలాగే ఇందులో ఇంకొక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేయండి. అంటే మొక్కజొన్న పిండి అనమాట. మీకు బయట ఎక్కడైనా దొరుకుతుంది మొక్కజొన్న పిండి అని చెప్తే ఇస్తారు. ఇప్పుడు నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ స్కిన్ కొరియన్ లాగా మెరిసిపోతుంది, కొరియన్ స్కిన్ లాగా. అలాగే స్కిన్ చాలా గ్లాసీగా కూడా వస్తుందన్నమాట. చక్కగా చూసారు కదా, ఒక మంచి క్రీమ్ లాగా వచ్చింది. మీ పెద్ద ఖర్చేం కాదు, ఇంట్లోనే ట్రై చేయొచ్చు అనమాట. ఇట్లాగా మంచిగా పాలలాగా ఒక క్రీమ్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను నా ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తాను. ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే అండి, ఇంకా మీరు బెడ్ టైంకి వెళ్తున్నారు, ఇంకొక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్లో వెళ్తున్నారు అన్నప్పుడు మీరు చక్కగా ఈ క్రీమ్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఫేస్కి మసాజ్గా అప్లై చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. అప్పుడు అది బాగా స్కిన్ లోపలికి అంతా వెళ్తుందనమాట. యాక్చువల్గా ఇక్కడ నేను అప్లై చేసుకుంటున్నప్పుడు నా స్కిన్ చూడండి ఎంత గ్లాసీగా ఉందో, చాలా చాలా బాగుంటుందండి. ఇది మీ పిల్లలకి కూడా ట్రై చేయొచ్చు. బియ్యం అండి మన చర్మాన్ని చాలా నునుపు చేస్తాయి, అలాగే ఫెయిర్నెస్ తీసుకొస్తాయి, లైట్నింగ్ తీసుకొస్తాయి. అండ్ ఇంకోటి చెప్పమంటారండి, పాలు కూడా అంటండి మన ఫేస్కి అప్పుడప్పుడు కొంచెం అప్లై చేసుకుంటూ ఉండాలి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అది చాలా ముఖ్యం అనమాట. మన స్కిన్కి మంచిగా మాయిశ్చరైజింగ్ అనేది తీసుకొస్తుంది అనమాట. ఇట్లాగా చక్కగా ఫేస్కి అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకోండి. తర్వాత జస్ట్ అలా అప్లై చేసుకొని డ్రై అయిపోయినాక వాష్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు నేను వాష్ చేసుకున్నాను. నా స్కిన్లో చీక్స్ దగ్గర మీరు ఏదైనా డిఫరెన్స్ అయినా కొంచెం అన్న చూసుంటారు. స్కిన్ భలే గ్లాసీగా ఉంటుందండి, చాలా షైనీగా కూడా అనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఫెయిర్నెస్ వచ్చింది నా స్కిన్లో అనిపిస్తుంది. వారంలో కుదిరితే 3 సార్లు లేదంటే 4 సార్లు ఈ క్రీమ్ని అప్లై చేసుకోండి. నైట్ టైం బెడ్ టైంకి వెళ్ళబోయే ముందు. స్కిన్ మాత్రం ఎర్లీ మార్నింగ్కి ఇంకా చాలా చాలా బాగుంటుందండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్ అనమాట ఇది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆఫ్టర్ రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరే చెప్తారు, అక్క ఒక్కసారికి స్కిన్లో ఫెయిర్నెస్ వచ్చింది అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.